క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రండి, అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం. ఇక్కడ మా దేవి దేవతలను వాళ్ళు అవమానించినారు, తిట్టారు. మేము అడగనపోతే మమ్మల్ని ఈ విధంగా దూషించినారు, మా కులం పేరు చెప్పి మమ్మల్ని తిట్టారని చెప్పేసి SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు. మీరు ఇటువంటి సభలు పెట్టుకోవాలనుకుంటే ఎస్ఐ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, MRO దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, గ్రామ పంచాయతీ సర్పంచ్ తెలియజేయాలి. ఎవరు పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా పెట్టారు? ఇక్కడ వాళ్ళు వచ్చి ఈ విధంగా వీళ్ళ కులదోషణ చేశారు, ఈ విధంగా మాట్లాడారు, హిందూ దేవి దేవతలను అవమానించినారు, సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడినారు, దూషించారని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఆడికి FIR కేసు చేసి పారమోతున్నారు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే SC/ST అట్రాసిటీ కేసు అన్నది SC/STకి సంబంధించినటువంటి వారిని ఎవరైనా దుర్భాషలాడితే, ఒకవేళ వాళ్ళు క్రైస్తవ విశ్వాసం కలిగి ఉన్న వారి సర్టిఫికెట్స్ ప్రకారంగా వారు SC/STకి చెందిన వారైతే, మత విశ్వాసాలను పక్కన పెట్టి కులాన్ని బట్టి దూషించిన, ద్వేషించిన, అవమానించిన అవతల వ్యక్తుల మీద, కుల అహంకారుల మీద, కులాన్ని బట్టి తిట్టేవారి మీద, అగ్ర కులాల మీద ప్రయోగించడానికి ఉన్నటువంటి ఒక వెసులుబాటే ఈ యొక్క SC/ST అట్రాసిటీ కేసు పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ పోస్ట్లో, ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే, ప్రార్థన చేసుకోవటానికి అక్కడికి వచ్చినటువంటి పాస్టర్ గారిపై, అక్కడికి వచ్చినటువంటి ఆ కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకున్న ఇంటి వారిపై, వచ్చిన వారిపై, అతిథులపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు గ్రామస్తులంతా కలిసి అన్నది ఒక సంచలనాత్మకమైన వైరల్ అవుతున్నటువంటి ఒక న్యూస్ కథ. ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. బహుశా నాకు అక్కడ నేను చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఆ గ్రామంలో ఎక్కడైతే ప్రార్థన ఏర్పాటు చేశారో ఆ ప్రాంత వాసులు SC కులానికి చెందినటువంటి, మాల వర్గానికి చెందినటువంటి వారుగా ఉన్నారండి. వీళ్ళు వాంటెడ్గా పాస్టర్ గారి మీద, లేక అక్కడికి వచ్చిన సువార్త బృందం మీద, ఆ ఇంటి వారి మీద వాంటెడ్గా ఈ కేసు అనేది పెట్టడం జరిగింది అని ఈ వార్తా కథనంలో మనం చూస్తున్నాము. మరి ఇది ఆధార సహితమైందేనా అంటే, నేను చూసిన వీడియోలో న్యూస్ పేపర్ కటింగ్ అనేటువంటిది ఒకటి పెట్టడం జరిగింది. ఏ న్యూస్ పేపర్ అన్నదైతే క్లారిటీ లేదు, కానీ ఆ న్యూస్ పేపర్లో పోలీసు వాళ్ళు, తర్వాత ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఫోటోతో డిస్ప్లే అయింది కనుక సరే ఇది నిజమే అని మనం నమ్మడానికి అవకాశం ఉంది. విషయం ముందుగా క్లుప్తంగా చెప్తాను, తర్వాత అక్కడ జరిగిన కొన్ని విషయాలు, ఈ వీడియోను పోస్ట్ చేసినటువంటి న్యూస్ అఖండ అనేటువంటి ఛానల్ వ్యక్తి గురించి కూడా, భవిష్యత్తును బ్రాహ్మణులా ఉన్నాడండి, ఏదో కస్తూరి శ్రీధర్ అంటూ ఏదో పిచ్చి పిచ్చి పోస్టులు చేస్తూ ఉంటాడు. అంటే ముందు నాకు తెలియదులేండి, నేను ఈ పోస్ట్ చూశాకే ఇతను ఎవరు ఏంటి అన్నదానికి ఒకసారి అతని ఛానల్లోకి వెళ్ళి చూశాను. BJP సపోర్టర్గా ఉన్నాడు. కాషాయ దళాలను వెనకేసుకొచ్చే వీడియోస్ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. క్రైస్తవులకు విరోధంగా మాట్లాడతాడు. కేవలం డబ్బులు సంపాదించుకోవటానికే ఇతను ఛానల్ ప్రారంభించుకున్నాడు. ఇట్స్ క్లియర్. ఇట్లాంటి వాళ్ళని మనం ఏమంటాం? ఆన్లైన్ బెగ్గర్స్ అని పిలుస్తాం. అంటే ఆన్లైన్ ద్వారా అడుక్కుంటున్నారు, వీళ్ళు భిక్షమెత్తుకుంటున్నారు. ఇలాంటి పోస్టులు పెడితే ఆ భిక్షం కాస్తంత ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అమాయకులైన హిందూ సోదరులను మోసం చేసి హిందువులకు సపోర్ట్గా ఉన్నట్టుగా కనబడుతూ డబ్బులు దండుకోవటానికి ఇట్లాగా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. హిందూ సోదరులారా, మీరు నా వీడియో చూస్తారు నాకు తెలుసు. కొంతమంది అయినా మీరు సత్యవాదులు ఉన్నారని నాకు తెలుసు. నేను చెప్పేది సత్యం అని మీలో చాలామంది నమ్ముతారని కూడా నాకు తెలుసు. కనుక నేను సత్యమే మాట్లాడతాను, దేవునికి భయపడుతూ నేను మాట్లాడతాను. వీలైనంత వరకు పరుషంగా మాట్లాడకుండా ఉండేందుకే నేను ప్రయత్నం చేస్తానన్న సంగతి మీకు బాగా తెలుసు.
అయితే ఈ వ్యక్తి ఖచ్చితంగా ఆన్లైన్ బెగ్గర్. ఇలా కొంచెం పరుషంగా అన్నందుకు క్షమించండి. కొసమెరుపుగా మీకు వీడియోలో చివర చూపిస్తాను. ఇతను బెగ్గింగ్ ఏంటన్నది మీరు చూస్తే మీరే విస్తుపోతారు. కేవలం డబ్బు సంపాదించుకోవడానికి ఇతను ఇలాంటి పోస్టులు పెడుతూ హిందువులను రెచ్చగొడుతూ మరి ఇతర మతాల వారిని కించపరిచే రీతిగా ఇతను మాట్లాడుతూ ఉంటున్నాడు అని నాకు అర్థమయ్యింది. సరే, ఇతని సంగతి తర్వాత చూద్దామండి. విషయాలను మనం పరిశీలిస్తే ఈ సంఘటన అక్టోబర్ 13వ తారీఖున జరిగినట్లుగా ఉందండి. అక్టోబర్ 24న పోలీసు విచారణ కూడా జరిగింది. ఇది కాస్తంత లేటుగా నేను ఈ న్యూస్ చూడటం జరిగింది. అయితే చూసిన వెంటనే కొన్ని సమాచారం మీకు ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. నేను వీలైతే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు ఫోన్ చేసి మన క్రిస్టియన్ రైట్స్ ఏపీ స్టేట్ తరపున మరి నేను అసలు అక్కడ ఏం జరిగింది, కేసు ఏంటి, వివరాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. వీలైతే మరొక వీడియో కూడా నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇది పుల్లంపల్లి మండలానికి సంబంధించి శ్రీరాములపేట అని ఒక పేట ఉందండి. సరే, బహుశా వీళ్ళంతా మరి మాల సామాజిక వర్గానికి చెందినవారో కాదో నాకైతే తెలియదు. కేసులు అయితే మమ్మల్ని కులం పెట్టి దూషించారు, మాల అనే మాట వాడారు అన్నట్లుగా. ఎందుకంటే మరి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలంటే ఇలా చేయాల్సిందే. ఆ పేటలో ఉన్న వాళ్ళంతా మాలవ సామాజిక వర్గానికి చెందిన వారేనా కాదా అన్నది మనకి ఇక్కడ తెలియాల్సి ఉంది. లేదా ఆ పేటలో కొంతమంది మాల సామాజిక వర్గం కూడా హైందవ సాంప్రదాయాల్లో జీవించేటువంటి పద్ధతి అక్కడక్కడ ఉంటుందండి. వాళ్ళని ఆధారం చేసుకొని గ్రామస్తులు ప్రోత్సహించి వాళ్ళ చేత ఈ కేసు పెట్టించారా అనేది మనకు తెలియాల్సి ఉంది. మొత్తానికి గ్రామ సర్పంచి మణికంఠ అనే వ్యక్తి వాళ్ళని ప్రోత్సహించి ఈ కేసులు పెట్టించినట్లుగా మనకి విషయం అర్థమవుతుంది. ఇక ఇదేం జరిగిందండి? అక్టోబర్ 13వ తారీఖు రాత్రి మేబీ అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పుల్లంపల్లి మండలంలో శ్రీరాములంపేటలో ఒక రాత్రి వేళ ఒక చిన్న స్తుతి కూడిక లేక కృతజ్ఞత కూడిక లేక కుటుంబ ప్రార్థన లాంటిది ఏర్పాటు చేసుకున్నారు అక్కడ ఒక ఇంటికి చెందిన వ్యక్తులు. ఏమంటే నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు వీళ్ళు ఏదో వాళ్ళ ఇళ్ళకెళ్ళి తిరిగి కరపత్రికలు పంచలేదు, మైకులు పెట్టి పెద్ద పెద్ద శబ్దాలతో ప్రచారం చేయట్లేదు, బాక్సులు పెట్టుకున్నారు, బాకాలు లేవు. నోట్ దిస్ పాయింట్. ఖచ్చితంగా పోలీసు వారు బాక్సులకు పర్మిషన్ ఇస్తారు. బాకా లౌడ్ స్పీకర్స్ వద్దని చెప్తారు ఏదైనా ఒక ప్రోగ్రాం జరుగుతూ పోలీసుల దృష్టికి వెళ్తే ఖచ్చితంగా. కాబట్టి వీళ్ళు బాక్సులు పెట్టుకున్నారు. ఒక ఇంటికి సంబంధించి దేవుడు చేసిన మేలును బట్టో ఏదో ఒక కృతజ్ఞత కూడికో స్తుతి కూడికో ఏర్పాటు చేసుకుని బజార్లో ప్రార్థన పెట్టుకున్నారు వాళ్ళ ఇంటి ముందే. ఇంటికి సంబంధించిన ప్రార్థన ఇది. తప్పేంటండి? రాజ్యాంగంలో ఏమన్నా రాసి ఉందా ఇలా చేయకూడదని? వాళ్ళ మాటలు మీకు వినిపిస్తూ ఒక ముఖ్యంగా ఈ సర్పంచ్ అనే వ్యక్తి చూడండి ముందు. మీరు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఇక్కడ పెట్టడానికి ఈ విధంగా మీరు సభ పెట్టడానికి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? పర్మిషన్ ఎందుకండి? నేను ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటున్నాను. ఇంట్లో కదా పెట్టుకోవాలి. ఇంట్లో ఇది ఇంటి బయట పెట్టు. మీరు లౌడ్ స్పీకర్ సౌండ్ అంతంత సౌండ్ పెడతారు. బహిరంగ మీరు ఇల్లు చెప్తున్నారు. కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నామయ్యా అని పాస్టర్ గారు లేక అక్కడ ఉన్న సువార్థిక బృందానికి సంబంధించినటువంటి వారు చెప్పారు, క్లియర్గా చెప్పారు. ఆ సోదరుడు చెప్పాడు, ఇది కుటుంబ ప్రార్థన అండి అన్నాడు. దీంట్లో తప్పేంటి? మీరు పర్మిషన్ తీసుకున్నారా? ఏమండోయ్, ఈ మనగాడు పర్మిషన్ తీసుకోవాలంట. ఏ మనగాడు? ఈ గ్రామ సర్పంచి. ఎందుకు తీసుకోవాలి? ఎక్కడుంది? జీవో ఏమన్నుందా? నాకు తెలియక అడుగుతాను. కుటుంబ ప్రార్థన పెట్టుకుంటుంటే ఒక గ్రామంలో గ్రామ సర్పంచి అనుమతించాలా? బుద్ధి జ్ఞానం ఉందా? అసలు చదువుకున్నాడా ఈ వ్యక్తి?
ఇతను సర్పంచ్ ఏంటండి బాబు, పీక్ అవతల పడేయండి. గ్రామ సర్పంచ్ అన్నవాడు కాస్త కోస్తా చదువుకుని ఉంటాడు. నాకు తెలిసి కనీసం 10th పాస్ అన్న ఉండాలనుకుంటాను సర్పంచ్కి పోటీ చేయాలంటే. నాకు తెలిసి 10th ఫెయిల్ లాగా ఉన్నాడు. గ్రామ సర్పంచ్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? మరి కడుపు మండదండి అవతల వ్యక్తికి. మళ్ళీ ఏమని బెదిరిస్తున్నాడు, పోలీస్ కేసు పెడతాం, కంప్లైంట్ ఇస్తాం, ఎస్ఐ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకో. ఎక్కడ ఉంది, ఏ జీవో ఉంది, ఆ జీవో నంబర్ ఏంటి, పోనీ రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా, ఏదో కొంచెం చెప్పండి. మేము అనౌన్స్ చేస్తాం, క్రైస్తవ సమాజం అందరూ ఇట్లా చేయబాకండి అమ్మా, జీవో ఉందని మేము అందరికి కూడా చెప్తాం. మరి మేమే కనుక మీరు పర్మిషన్ తీసుకోవాలి అన్నాడండి. మొదటి పాయింట్, నోట్ దిస్ పాయింట్. పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? అసలు పర్మిషన్ అడగటానికి హూ ఆర్ యూ, నువ్వెవడవి, దట్స్ ఇట్. పర్మిషన్ ఉందా అనడానికి అసలు నీకు పర్మిషన్ ఉందా? గ్రామ సర్పంచ్ అయితే గ్రామ కార్యకలాపాలు చూసుకో. గ్రామంలో అసాంఘిక కార్యక్రమాలు ఏదైనా చేస్తుంటే, నేరపూరితమైన విషయాలు ఏమన్నా అక్కడ చెప్తుంటే, ఏదైనా రెచ్చగొట్టే ధోరణి, ఎవరినైనా అవమానిస్తూ ఉంటే నువ్వు కలిగించుకొని మాట్లాడి సాక్ష్యాధారాలు చూపించు. పర్మిషన్ ఎందుకు? పర్మిషన్ అక్కర్లేదు. మత ఉన్మాదుల్లాగా కొంతమంది అక్కడక్కడ ఇలాగా పిచ్చి పెట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు, తప్పుగా ప్రవర్తిస్తున్నారు. ఇది అందరూ కూడా గమనించండి. పోలీసు వారు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అక్కడ ఏమైనా జరిగినాయా, అసాంఘిక కార్యక్రమాలు ఏమన్నా జరిగినాయా, హిందూ దేవీ దేవతల గురించి ఏమన్నా వాళ్ళు విమర్శ చేశారా, తిట్టారా, అవమానించారా? నిజానికి కుటుంబం అప్పుడే ప్రారంభమైందండి. వాళ్ళు ఇంకా పాటలే పాడుతున్నారు. ఈ బుద్ధిహీనుడు, ఈ న్యూస్ చదివే వ్యక్తి బుద్ధిహీనుడు దేవీ దేవతలను తిట్టారు, అందుకే కేసు పెట్టారు అంటున్నాడు. కస్తూరి శ్రీధర్, అసలు నువ్వు బ్రాహ్మణుడివేనా? యేసు ప్రభుని అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిచ్చెన రకానికి వెళ్తాడు, అకార్డింగ్ టు ద అవర్ హోలీ బైబిల్. యేసు ప్రభుని నమ్మితేనే జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు మారుతాయి. నమ్మకపోతే బ్రతుకులు ఎన్నటికీ మారు. నా బొట్టుడు ఎవడే కూర్చునేరే, నేను ప్రధానమంత్రి రా, అందరూ కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి. మోదీ గారు అట్లా అంటాడా? ఆయన అనడు, ఎందుకని ఆయన రియల్. ఎవడు అంది, నేను ప్రధానిని భారతదేశానికి అంటాడు ఆయన. సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు, రియల్ గాడ్ ఎవరు అంటే యేసు ప్రభువే. అందుకైనా నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పాడు. చూడటానికి బ్రాహ్మణులాగా నాకు అనిపించిందండి. క్యాస్ట్ ఏంటో నాకు తెలియదు కానీ అసలు నువ్వు మనిషివేనా? వాళ్ళు ప్రారంభం చేసి పాటలు పాడుతున్నారు. పాటల మధ్యలో ఈ పంచాయతీకి సంబంధించిన వ్యక్తి వెళ్ళి అటకాయించాడు, గుంపును వేసుకుని వెళ్ళి. ఇంకా అసలు మాట్లాడింది ఎక్కడ? వీళ్ళు ఎంత మోసపూరితమైనటువంటి వ్యక్తులు చూడండి. నేను తర్వాత మీకు ఒక్కొక్క పాయింట్ చూపిస్తా. మొదటి పాయింట్, పర్మిషన్ అని అడిగే రైట్స్ ఎవరికి లేవు. పోలీసులు ఏం చెప్తారంటే, ఎక్కడన్నా మీరు సువార్త ప్రకటించడానికి వెళితే మాకు వచ్చి చెప్పండి, మేము ప్రొటెక్షన్ ఇస్తాం, గొడవలు లేకుండా చూస్తాం అని చెప్తారు. అంతేగాని పోలీసుల దగ్గరికి వెళ్ళైనా సరే కుటుంబ ప్రార్థన పెట్టుకుంటుంటే పర్మిషన్ తీసుకోండి అన్న రూల్ ఎక్కడా లేదు. ఇది అందరూ గుర్తుంచుకోండి. ఇక రెండో విషయం చూడండి, ఇది కూడా ప్లే చేస్తాను. మీరు ఇటువంటి సభలు పెట్టుకోవాలనుకుంటే ఎస్ఐ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, గ్రామ పంచాయతీ సర్పంచ్కి తెలియజేయాలి. ఎవరు పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా పెట్టారు? ఇక్కడ ఇది రోడ్ లో పెట్టి మీరు లౌడ్ స్పీకర్ పెట్టి గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి ఇక్కడ మత మార్పిడి చేస్తున్నారు మీరు. మీరు చూపించండి, ఆధార్ కార్డు చూపించండి. ఎస్ఐకి ఫోన్ చేయి. ఇక్కడ రెండో విషయంగా మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఈ ప్రెసిడెంట్ని అని చెప్పుకుంటున్నాడే, ఆ జుట్టు ఏంటో ఆ ముడేశాడు ఆడ మనిషిలాగా. మరి నాకేం పంచాయతీ సర్పంచ్ లాగా నాకైతే అనిపించట్లేదు. సరే, ఈ గ్రామ సర్పంచ్ని అని చెప్పుకుంటున్న ఇతగాడు ఏమంటున్నాడండి, గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి మత మార్పిడి చేస్తావా అంటున్నాడు. బుద్ధి లేని పెద్ద మనిషి మత మార్పిడి చేయటం ఏంటి? అక్కడ వాళ్ళు పాటలు పాడతారు, వాళ్ళకి జరిగిన ఆ కుటుంబంలో దేవుడు చేసిన మేలు గురించి చెప్తారు, దేవుని వాక్యం బోధిస్తారు. అది మత మార్పిడి కిందకి రాదే. మత మార్పిడి అంటే ఏంటి అసలు నీకు తెలుసా? ప్రలోభ పెట్టి కానీ లేదా భయపెట్టి కానీ మోసపూరితంగా వాళ్ళని క్రైస్తవ మతంలోకి తెస్తే, లేదా ఒక ఇస్లాం మతంలోకి తీసుకెళ్తే, లేదా క్రైస్తవంలో ఒకవేళ హిందూ మతంలోకి తీసుకెళ్ళినా సరే అది మత మార్పిడి చేసినట్టు. ఇది మత మార్పిడి కాదు. కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారు,
ఇష్టమైన వాళ్ళు వచ్చి కూర్చుంటారు, వింటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకేం బాప్టిసాలు ఇవ్వట్లేదే, వాళ్ళ క్యాస్ట్లు మార్చేసి వాళ్ళకేం సర్టిఫికెట్లు ఇవ్వట్లేదే, అక్కడ ఆ ప్రోగ్రామ్ ఏం జరగట్లేదే. ఆయన స్వయంగా చెప్తున్నాడండి, ఏమండి మేము కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాం, వీళ్ళు కూర్చోబెట్టేవే గ్రామస్తులు అన్నాడు. అంటే గ్రామస్తులు ఏదో పరాయి ఊరు నుంచి వచ్చి పాస్టర్ గారు అక్కడ పిలిస్తే గ్రామస్తులు అందరూ వచ్చి ఆయన మాట వినొచ్చి కూర్చుంటారా? కూర్చున్నాడంటే నిజంగా పాస్టర్ గారు ఎంత మంచివాడు. అతని మంచితనం వల్ల ఆ ప్రాంతంలో ఆ ఇంటి వారు మంచివాళ్ళు కనుక వచ్చి కూర్చుని ఉంటారు వినటానికి. తప్పేంటి? మీకు అర్థమైందండి? సాధారణంగా ఏదైనా జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకుంటాం, పలహారాలు పంచిపెట్టుకుంటాం, వాటి కొరకైనా వాళ్ళు మనం ఆహ్వానిస్తాం, మర్యాదపూర్వకం వస్తారు, పలహారం తీసుకుంటారు, అవతలకి వెళ్తారు, మత మార్పిడి అయిపోతారు. అంతలోనే ఎంత భయం అండి, ఈ సైతాన్ శక్తులకి ఎంత భయం అండి. జయం జయం సాతాను శక్తులు లయం లయం యేసు నామం జయం జయం సాతాను శక్తులు లయం లయం యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. వీళ్ళు సాతానికి ఏజెంట్లు అండి. అక్కడక్కడ ఇలాంటి ఏజెంట్లు ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉన్నారు. సైతాన్ శక్తులకు ఏజెంట్లు వీళ్ళంతా కూడా. వీళ్ళకి ఒక పిచ్చి పెట్టేస్తుంది. డ్రమ్ము శబ్దం వింటే, క్రీస్తు పాట వింటే, వాక్యం మాటలు వింటే వీళ్ళకి ఒక పిచ్చి పెట్టేస్తుంది, మెంటల్ ఎక్కేస్తుంది. సైతాన్ శక్తులు జ్వరబడతాయి వీళ్ళలోకి. చూసారండి? కనుక రెండో పాయింట్లో కూడా ఈ వ్యక్తి నేను ఖండిస్తున్నానండి. గ్రామస్తులు ఆయన కూర్చోబెట్టలేదు, వాళ్ళందరికీ వాళ్ళే వచ్చారు. ఇంకా స్వయంగా అసలు చెప్తున్నాడు, అరే బాబు వీళ్ళంతా మా సంఘానికి సంబంధించిన వాళ్ళు అంటున్నాడు. ఆ మాట జ్వరబడినివ్వట్లా. కావాలంటే మీరు రివైండ్ చేసి చూడండి. ఈ మూర్ఖుడు జ్వరబడనివ్వకుండా గ్రామస్తులందరినీ పిలిచి అక్కడ తిప్పి 30-40 మంది లేరు అక్కడ చూస్తే. అందుకని ఆయనేమన్నాడు, వీళ్ళు మా సంఘస్థులు అని కూడా చెప్పాడండి. చూసారా? కాబట్టి ఇంక కేసు ఎలా అవుతుంది? అతనికి మత మార్పిడి ఏం చేస్తున్నాడు? జరిగింది కనుక ప్రార్థన పెట్టుకుంటున్నాడు. పెట్టుకోవద్దా? నీకు పండగలు వస్తే నువ్వు మైకులు పెట్టుకోవట్లేదా? నీ ఇష్టానుసారంగా చేసుకోవట్లేదా? అట్లాగే తప్పేంటి? రాజ్యాంగంలో వెసులుబాటు ఉంది. ఏంటండి? 18 ఏళ్ళు నిండాక నువ్వే మతంలోకైనా వెళ్ళొచ్చు. 1. 2, రాజ్యాంగ ప్రకారంగా ఇతర మత విశ్వాసాలను కించపరచకుండా స్వచ్ఛందంగా ఎక్కడైనా సరే సువార్త మీరు ప్రకటించుకోండి. మీ విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు, మీ దేవుళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. తప్పులేదు. వాళ్ళు ఏం అతిక్రమించలేదే. అతిక్రమిస్తే ఆధారాలు చూపించండి. కనుక మత మార్పిడి చేస్తున్నాడు ఇతను అన్నది తప్పు. ఫస్ట్గా పర్మిషన్ తీసుకోవాలన్నాడు, తప్పు. 3వ విషయం, నీ ఆధార్ కార్డు చూపించు అంటున్నాడు. ఆధార్ కార్డు ఎందుకు చూపించాలి? అసలు నువ్వెవరు ఆధార్ కార్డు అడగడానికి? నీకేం హక్కు ఉంది? నీకేం సంబంధం ఉంది? ఆధార్ కార్డు ఎందుకు అడుగుతున్నావు? చూసారండి, ఎన్ని ప్రశ్నలు వస్తాయి. 3వ తప్పు, ఆధార్ కార్డు అడుగుతున్నావు, అసలు నువ్వెవరివి? నీకేం సంబంధం? పర్మిషన్ అంటున్నావు, నువ్వెవరివి? నీకేం సంబంధం? మత మార్పిడి చేస్తున్నాడు అంటున్నావు, ఆధారం ఏది? ఎక్కడ జరుగుతుంది? ఏం జరిగింది? ఎంతమంది మత మార్పిడి అయ్యారు? నో ఆన్సర్. చూసారండి, వీళ్ళు కావాలని వాంటెడ్గా ఇలాగా కలహం పెట్టుకొని, గొడవ పెట్టుకొని, మనసులో కుట్ర పెట్టుకొని, హిందువులంతా కూడా క్రైస్తవులు అయిపోతున్నారని భయం పట్టుకుని వీళ్ళకి ఇలాగా పిచ్చి పిచ్చిగా అక్కడక్కడ ప్రవర్తిస్తున్నారు. కనుక ఈ విషయాల్ని గవర్నమెంట్ వారు కూడా, ప్రభుత్వాలు కూడా పరిశీలించి తగు న్యాయం ఖచ్చితంగా క్రైస్తవ సమాజానికి చెయ్యాలి అని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇకపోతే ఇప్పుడు మనం ఈ న్యూస్ అనకొండ కాదులేండి, న్యూస్ అఖండ అంట. పెద్ద అనకొండలాగా నాకు అనిపించాడు. ఈ న్యూస్ అఖండ వ్యక్తి దగ్గర కూడా వద్దామండి. గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి ఇక్కడ మత మార్పిడి చేస్తున్నారా మీరు? గ్రామస్తులందరూ కాదు, అంటే మా సంఘస్థులు. మీరు చూపించండి, ఆధార్ కార్డు చూపించండి. పుట్టుకతో బాలాజీ ఎస్ఐకి ఫోన్ చేయి. ఎవరికి ఎస్ఐ కాదు, ఎస్పీకి చేయండి కదా. నువ్వు రెచ్చగొట్టినావంటే వేరే విధంగా ఉంటుంది. పోలీస్ అని బోర్డు పెట్టుకొని, అధికారికంగా పోలీస్ అని బోర్డు పెట్టుకొని మత ప్రచారం చేస్తారు వీళ్ళు వచ్చి. అడిగితే నువ్వు సర్పంచ్
సర్పంచ్ అయితే ఏమి డిఎస్పీకి చెప్పు ఎస్ఐకి చెప్పు అంటాడా? ఒక సర్పంచ్ అడిగితేనే రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళకి. సరే, ఇక అసలు విషయానికి వస్తే ఈ నెల అక్టోబర్ 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా పొల్లంపేట మండలం శ్రీరాములపేట, ఒకసారి ఊరి పేరు కూడా చూడండి, ఏం పేరు, శ్రీరాములపేటలో ఒక క్రైస్తవ మార్పిడి గుంపు అయితే వచ్చింది. ఏది, వీళ్ళు ఆడికి పోతా ఉంటారు కదా, మా దేవుడు మాత్రమే దేవుడు, మా దేవుడిని నమ్ముకోండి, అది ఇది అని చెప్తా మాట్లాడుతూ పోతా ఉంటారు కదా, ఆ విధంగానే పోయి ఆడ అది ఏదో కూటమనో ఏదో పెట్టారు, ఏదో జరిగింది. సరే, అక్కడ ఏంటంటే ఆ గ్రామ సర్పంచ్ పోయి ఆడ అడిగినాడు, అయ్యా మీరు ఇట్లా పెట్టారు, నేడు రోడ్లు అంతా బ్లాక్ చేసేసి, మీరు కూడా విన్నారు కదా ఏం చెప్పింది, ఈ మారి పెట్టారే, ఎందుకు ఈ మారి చేశారు, మీరు పర్మిషన్ తీసుకున్నారా అని చెప్పి అడిగితే లేదు అని చెప్పేసి అతను ఏదో మాట్లాడినాడు. ఆయన సరే సర్పంచ్ గారు ఏమన్నాడు, సరే ఒకసారి ఎస్ఐకి ఫోన్ చేయమంటే చెప్పుకోబా, నువ్వు ఎస్ఐ చెప్పుకుంటావో, సిఐకి చెప్పుకుంటావో, డిఎస్పీ చెప్పుకుంటావో, ఎస్పీ చెప్పుకుంటావో చెప్పుకోమన్నాడు. అరే నువ్వు చేసింది తప్పు. ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగం ఉండేది ఎందుకు, చట్టాలు ఉండేది ఎందుకు, కాదు పోలీస్ వ్యవస్థ ఉండేది ఎందుకు ఇవన్నీ ఉండేది? నీ ఇష్ట ప్రకారం నువ్వు వచ్చి పెట్టిపారు దబ్బి, కాదు హిందూ దేవి దేవతలు ఇట్లా అంటోళ్ళు అని చెప్పేసి వాళ్ళందరినీ బండబూతులు తిట్టా, హిందువులందరినీ అవమానిస్తా, ఈ మారి మాట్లాడుతా చేస్తా ఉంటే కాదు ఇంకా అడ్డుకోకూడదా? ఇతని పేరు కస్తూరి శ్రీధర్ అండి. ఏమండి శ్రీధర్ గారు, మీకు ఏమన్నా అసలు జ్ఞానం, బుద్ధి, జ్ఞానం ఉందా? ఆ పాస్ట్ గారిని పట్టుకొని నువ్వు చేసేది తప్పు. ఏం తప్పు చేశాడు పాస్ట్ గారు? అక్కడ అసలు ఏం జరిగింది? పాటలు పాడుతున్నారు, తప్ప? వాళ్ళ కుటుంబంలో మేలు కలిగింది, ఆ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకున్నారు, ప్రార్థన ఏర్పాటు చేశారు, తప్ప? నువ్వు చేసేది తప్పు అంటానికి అసలు నువ్వెవడవి? నీకేం పని ఉంది? చిలవలు పలవలేసి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే మీకు అర్థమవుతుంది. దేవీ దేవతలను తిడుతుంటే మన వాళ్ళు సహించలేకపోయారు అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడండి. అసలు దేవీ దేవతలు తిట్టే టైం ఉందా అక్కడ? ఏమండి, మీరు అర్థం చేసుకుంటున్నారా? జాగ్రత్త అర్థం చేసుకున్న మాటలు. అక్కడ పోనీ ఒక కార్యక్రమం జరిగిపోయింది, పాటలు పాడేశారు, వాక్యం చెప్పేశారు, ప్రార్థన అయిపోయింది, ప్రార్థన చివరిలో వెళ్ళి లేదో గొడవ పెట్టుకున్నారంటే, ఒకవేళ ఏమైనా వాక్యం చెప్తున్నప్పుడు ఏమైనా మాట్లాడాడేమో ఆ పాస్టర్ గారు అట్లా అని మనం భావించవచ్చు. అసలు అక్కడ ప్రారంభానికే వెళ్ళి ఆటంకం పెట్టారు. మీకు అర్థమైందండి? ప్రారంభానికే వెళ్ళి అక్కడ ఆటంకం పెట్టారు. సరే పోనీ చివరిలో వెళ్ళి ఆటంకం పెట్టారు అనుకున్నా, నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? దేవీ దేవతలు తిట్టినట్టుగా ఆ పాస్టర్ గారు ఒక్క మాట అన్నట్లుగా కనుక మీ దగ్గర ఆధారం ఉంటే చూపించండి. మీకు ఛాలెంజ్. ఈ కస్తూరి శ్రీధర్కి ఒక ఛాలెంజ్ విసురుతున్నా. వాళ్ళు దేవీ దేవతలను తిట్టినట్టుగా నువ్వు కనుక ప్రూఫ్ చూపిస్తే మా ఛానల్ నేను క్లోజ్ చేసేస్తా. వాళ్ళు దేవీ దేవతలు తిట్టలేదు అని తేలితే అక్కడ లేదు అంటే మరి నువ్వు నీ ఛానల్ మూసేస్తావా? నీకు ఛాలెంజ్. ఖచ్చితంగా ఏ పాస్టర్ గారు కూడా దేవీ దేవతలను దూషించరు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో గొడవలు జరుగుతున్నాయి కనుక ప్రతి పాస్టర్ గారు చాలా జాగ్రత్తగా వాక్యంలో వచ్చినా కూడా చెప్పడానికి దాన్ని క్రాస్ చేసి ఏదన్నా ఒక రీతిగా చెప్తూ వెళ్తారే తప్ప ఎవరు వాంటెడ్గా ఏ పాస్టర్ గారు కూడా అవమానకరంగా ఎవరూ మాట్లాడరు. అంతే. మాట్లాడినట్టుగా నీ దగ్గర ప్రూఫ్ ఉంటే ఆ కూటంలో ఆ పాస్టర్ గారు దేవీ దేవతలు అవమానించినట్టుగా నీ దగ్గర ఆధారం ఉంటే చూపించు. క్రీస్తు విజయం ఛానల్ నేను మూసేస్తా. న్యూస్ అఖండాన్ని మూసేస్తావా? నీకు ఒక సవాల్. కనుక ఇట్లా మాట్లాడితే కానీ ఈ బెగ్గర్స్ లాంటి వాళ్ళకి ఆ భిక్షం కాస్త గల్ 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 గల్మంటూ మరి ఇక నిండిపోతూ ఉంటుంది అనమాట బొచ్చే. మరి ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. దేవీ దేవతలను తిడుతుంటే అన్నాడు చూసినట్టుగా, తప్పు ఇది. రెండో విషయం కూడా చూడండి. హిందూ దేవి దేవతలు ఇట్లా అంటోళ్ళు అని చెప్పేసి వాళ్ళందరినీ బండబూతులు తిట్టా, హిందువులందరినీ అవమానిస్తా, ఈ మారి మాట్లాడుతా చేస్తా ఉంటే కాదు ఇంకా అడ్డుకోకూడదా? అడగకూడదా? నీలాంటి వాళ్ళకి పర్మిషన్ కూడా అవసరం లేదా? అందుకనే ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం ఎవడైతే పిలుసుకొచ్చినోడు ఇక్కడ పాల్గొన్నోళ్ళు వాళ్ళందరి మీద కేసులు పెట్టి దొబ్బినారు. పక్కన వాళ్ళ ఎస్సీలందరినీ కూడా నువ్వు మాలోడు నువ్వు ఇట్లా ఎట్లుంటావు, నీకు ఏడ విలువ ఉన్నది, నువ్వు కూడా క్రైస్తవుడిగా మార్పమని చెప్పేసి వాళ్ళ మాట్లాడ. అన్నమయ్య జిల్లా ఏఎస్పీ కూడా వచ్చి ఏది ఆ శ్రీరాములపేట గ్రామానికి వచ్చి మొత్తం విచారించినారు. చూడండి, ఆ పేపర్ కటింగ్ కూడా ఇస్తా. వచ్చి విచారణ చేసి వాస్తవేను వాళ్ళు వచ్చి ఈ విధంగా వీళ్ళ కులదోషణ చేశారు, ఈ విధంగా మాట్లాడారు, హిందూ దేవి దేవతలను అవమానించినారు, సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడినారు, దూషించారని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఆడికి ఎఫ్ఐఆర్ కేసు చేసి పారిపోతున్నారు. వచ్చి విచారణ చేసి వాస్తవేను వాళ్ళు వచ్చి ఈ విధంగా వీళ్ళ కులదోషణ చేశారు, ఈ విధంగా మాట్లాడారు, హిందూ దేవి దేవతలను అవమానించినారు,
సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడినారు, దూషించారని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఆడికి ఎఫ్ఐఆర్ కేసు చేసి పారిపోతున్నారు. అది జరుగుతుందా? ఇప్పుడు ఏంటి చూడండి, ఎవరైతే పెలుసుకొచ్చాడో ఆ పెలుసుకొచ్చిన వ్యక్తి ఆడ పాల్గొన్న వాళ్ళు మొత్తం వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు అందరి మీద కేసులు అయినాయి. ఎవరు తగినట్టు వాళ్ళకు మొత్తం కేసులు బుక్ చేసేసారు. ఇప్పుడు ఏం జరుగుతుందా? లోపల వేసి డిక్కు చిక్కు అన్ని జరుగుతాయి, ఏ ఊరికి ఏం ఆగవు. ఈ పనికి మాలిన పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నారో వింటున్నారు కదండి. ఏదో వాళ్ళందరినంట లోపలేసి డిక్కు చిక్కు చేస్తారంట. ఏంటి నాకేం అర్థం కాదు. ఎందుకు ఇలా రెచ్చగొట్టుడు ప్రసంగాలు, రెచ్చగొట్టుడు మాటలు ఎందుకు? ఈ వీడియో చూస్తే క్రైస్తవులు కడుపు మండుతుంది కదా. డిక్కి చిక్కి చేస్తారు. వాళ్ళు ఏమి నేరం చేశారు, వాళ్ళు ఏం తప్పు చేశారు. పైగా ఇతను కంక్లూషన్ ఏమిస్తున్నాడంటే ఎస్ఐ గారు వచ్చాడు, ఇన్స్పెక్టర్ వచ్చాడు, చివరికి ఏఎస్పీ గారు వచ్చాడు, విచారణ చేశారు, పేపర్ కటింగ్ చూడండి అంతవరకే. కానీ ఇతను దానికి చెలవలు పలవలేసి ఎంక్వైరీ చేశారు, నిజమైన తేల్చారు, కేసు రాసేశారు, జైలు వేసేస్తారు, ఇక వాళ్ళని కొట్టేస్తారు, తిట్టేస్తారు అని ఏదేదో ఇతను మాట్లాడేస్తున్నాడు. అదే ఎంత కాసుల కోసం కక్కుర్తైనా మరీ ఎంతగా దిగజారి మాట్లాడాలా? కస్తూరి శ్రీధర్ గారు ఏంటండి ఈ మాటలు? పేపర్ కటింగ్లో ఉన్నదేంటి, మీరు చెప్తుంది ఏంటి అంటే ఇలా చెప్తే కాసులు మరి కాసిన వస్తాయి, అందుకు ఇంత దిగజారి మాట్లాడాలా? అక్కడ జరిగింది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి, పేపర్లో ఉన్నదేంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి, దాంట్లో వేసి ఎందుకు కొడతారు, జైల్లో ఎందుకు వేస్తారు? దీనికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేసులు ఎందుకు పెట్టారు అనుకుంటున్నారు? మీరందరూ నువ్వు మాలోళ్ళు మీరు మారిపోండి, చక్కగా మా క్రైస్తవులు అయిపోండి అన్నారు, అందుకు పెట్టారంట. అసలు ఏముంది ఈ మాటకి? నమ్మశక్యంగా ఉందండి. నువ్వు మాలోడివి, నువ్వు మారిపో అన్నారంట. మాల అని తిట్టాడు అని మనం భావించిన మాటికి మాట ఎత్తాల్సి వస్తుంది. క్షమించండి, అర్థం చేసుకోండి, సందర్భాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. ఒక క్యాస్ట్ని ఎత్తి చెప్పడం నాకు ఇష్టం లేదు. ఈ కులం పేరెత్తి మారిపో అన్నారంట, తప్పేంటి? ప్రభువుని నమ్ముకోండి అంటే తప్పేంటి? ఇప్పుడు నువ్వు మాలోడివి రా అని బూతులు తిడితే, అవమానిస్తే, కించపరిస్తే అది కేసు అవుతుంది. వీళ్ళకేం దొరకట్లేదు చెప్పడానికి. ఈ న్యూస్ చదివిన అతను కూడా ఎంత హాస్యాస్పదంగా ఉందండి. చెప్పే అతను కూడా మరి ఏదో అఖండ న్యూస్ అని పెట్టుకున్నాడు, ఏదో న్యూస్ ఛానల్ లాగా. నువ్వు మాలోడివి, నువ్వు మారిపో అన్నారంట, అందుకే కేసు చేశారంట. అసలు సాధారణంగా మాల మాదిగలు అనేటువంటి వారు క్రైస్తవులుగా 190 కుటుంబాలు ఉంటాయి. నాకు తెలిసి 99 కుటుంబాలు ఇప్పుడు క్రైస్తవ విశ్వాసం కలిగి ఉంటారు. సర్టిఫికెట్స్ విషయం పక్కన పడేయండి, విశ్వాస విషయంలో ఇంకా వాళ్ళ మారమని చెప్పేది ఏంటి? నేనేమనుకున్నానంటే ముందు ఒకవేళ ఏదన్నా ఎస్టీలు ఉన్నారేమో, గిరిజన తెగకు చెందిన వాళ్ళేమో అనుకున్నానండి. కానీ అక్కడ ఆ సామాజిక వర్గం లేదు, ఎస్సీ సామాజిక వర్గమే అక్కడ ఉందని తర్వాత నాకు అర్థమయ్యింది. ఇది ఒకటి ఫాల్స్ ఎలిగేషన్. దేవి దేవతలు తిట్టాడు, ఫాల్స్ ఎలిగేషన్. నొక్కి ఒక్క నుంచి ఏమని చెప్తున్నాడంటే మన దేవి దేవతలను తిట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అందుకే పెట్టారు అంటూ మాట్లాడుతున్నాడు బుద్ధిహీనంగా. అసలు అక్కడ తిట్టింది ఎక్కడ? తిట్టేదాకా ఎక్కడ ఉంది? స్టార్టింగ్లోనే క్లోజ్ అయిపోయింది. సరే, తర్వాత మాట్లాడుకున్నారు అనుకుందాం. ఏదో ఆ వీడియో ప్లే చేయండి. మరి ఇప్పుడు ఇక్కడ దాకా వీడియో తీశారుగా, ఆ తిట్టేటానికి మీరు వీడియో తీయలేదా? ఆ తిట్టిన మాటలేంటో ప్లే చేయండి చూద్దాం. ఇంకేం లేదు, ఉంటేనా దాన్ని పదే పదే పెట్టి చూపించరు వీళ్ళు. దేవి దేవతలను తిట్టినట్టుగా కనుక ఆ పాస్టర్ గారి మాటలు ఉంటే ఖచ్చితంగా దాన్నే స్క్రోల్ చేసి, దాన్నే ఆధారం పెట్టి, దాన్నే తీసుకెళ్లి కేసు పెడతారు. లేదా ఇప్పుడు వీడియోలో ప్లే చేసి మాటికి చూపించేవాడు. ఎందుకని? చిల్లర ఎక్కువ అవుతాయి కదా అది చూపిస్తే. కనుక తిట్టింది శూన్యం. అయితే ఆయన అన్నాడు, చెప్పండి ఎస్ఐ గారిని పిలవండి, డిఎస్పీ గారిని పిలవండి, ఎస్పీ గారిని పిలవండి, మేము తప్పు చేయట్లా, రోషంగా మాట్లాడాడు, శభాష్. నేను ఆ పాస్టర్ గారిని నేను అభినందిస్తున్నానండి. తప్పేం మాట్లాడలే ఆయన. కేసు పెడతామంటున్నారు వచ్చి, పెట్టండి అన్నాడు, తప్పు లేదు. ఏంటి తప్పేంటి? ఇంకా రెచ్చగొడితే ఏం చేస్తావు? ఏం చేయలేవు నువ్వు. అక్కడ రెచ్చగొట్టడం కాదు, మీరెళ్ళి రెచ్చగొడుతున్నారు, మీరెళ్ళి వేలు పెట్టారు, మీరెళ్ళి కెలుగుతున్నారు, మీరెళ్ళి పెద్ద ఇష్యూ చేశారు, దిక్కులేకెళ్ళి కేసు పెట్టారు. మళ్ళీ పైగా అబద్ధాల కేసు, ఫాల్స్ కేసు. పోలీసు వాళ్ళు ఏం పిచ్చివాళ్ళ, అధికారులు పిచ్చివాళ్ళ, వాళ్ళకి తెలియదా? వాళ్ళ రూల్ ప్రకారం వచ్చి దాన్ని ఎంక్వైరీ చేసి వెళ్ళారండి. ఏఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు ఎవరో వచ్చారు, దాని గురించి విచారణ ఏదో జరిగింది, వెళ్ళారు. వాళ్ళ జ్ఞానం లేని వాళ్ళ, మీకులాగా మూర్ఖులా, వాళ్ళు ఆలోచిస్తారు అక్కడ జరిగింది ఏంటి అన్నది వాళ్ళకి తెలుసు. కనుక ఇక్కడ పెట్టిన ఆ పాస్టర్ గారు తప్పు లేదండి. పాస్టర్ గారు చాలా డేరుగా మాట్లాడారు, నేను అభినందిస్తున్నాను. అంతే, అలాగే మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి.
తప్పు చేయనప్పుడు ఎందుకు మనం భయపడాలి? తప్పు చేసిన వాడు సిగ్గుపడతాడు, భయపడాలి. మీకు అర్థమైందా? కనుక చిట్ట చివరిలో మళ్ళీ మీకు చెప్పానండి, ఈ కొసమెరుపుగా మరి మీకు ఖచ్చితంగా ఈ బెగ్గర్ గురించి, ఈ బెగ్గింగ్ గురించి, బెగ్గర్ చేసే ఈ బెగ్గింగ్ గురించి, ఈ భిక్షం ఎత్తుకునేటువంటి వాడి గురించి ఈ కస్తూరి శ్రీధర్ అనే ఈ వ్యక్తి హిందువులు రెచ్చగొడుతూ ఎలా బెగ్గింగ్ చేసుకుంటాడో, ఎలా డబ్బులు సంపాదించుకుంటాడో మీకు చూపిస్తానన్నాను కదా, ఇప్పుడు అది కూడా చూడండి. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరు కూడా ఒక చిన్న విజ్ఞప్తి. పేరుకు మన ఛానల్ కు 2.5 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు, అవునా కదా? కానీ మన ఛానల్ యొక్క నిర్వహణకు, అదే విధంగా మన ఛానల్ ను మరింతగా బలోపేతం చేసుకోవడానికి ఆర్థిక సాయం అందించమని చెప్పి అడిగితే కనీసం 1000 మందిలో ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. నిజంగా చాలా బాధాకరం ఇదైతే. ఒకవేళ ఎవరైనా సాయం చేస్తున్నారు అని అంటే అది కూడా ఈ పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడా చేస్తారు. యువతలో 99% మంది ముందుకు రావడం. అసలు నేను ఏదైనా చెడ్డ పని చేస్తున్నానా, నేను ఏదైనా దేశానికి ఉపయోగపడిన పని ఏదైనా చేస్తున్నానా, మీరే ఒకసారి ఆలోచించండి. నేను చేసే పని వల్ల మన ధర్మానికి కానీ దేశానికి కానీ ఏదైనా మంచి జరుగుతుంది అంటే మీ శక్తి మేరకు నెలలో ఎంతో కొంత ఆర్థిక సాయం అందించండి. మీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే నాకు ₹1 కూడా ఇవ్వలే, లేదా చెప్పే కదా నెలలో ఒక్కసారి మీకు ఎంత వీలైతే అంత, అది ఎంత చిన్న మొత్తమైనా కూడా మన ఛానల్కి ఆర్థిక సహకారం అందించండి ప్లీజ్. చూశారు కదా, ఇది ఇతని పరిస్థితి. ఎందుకనంటే ఇతను ఆవాకులు చవాకులు పేలాడండి, తన ఇష్టానుసారంగా మాట్లాడాడండి, హిందువులు రెచ్చగొట్టే విధంగా తన వీడియోలో మాట్లాడాడండి, క్రైస్తవులు అవమానిస్తూ మాట్లాడాడండి. కనుక నేను ఈ వ్యక్తిని కూడా విమర్శ చేయాల్సి వచ్చింది, కొంచెం పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది, గుర్తుంచుకోండి. ఎనీవే, మరి ఇంతసేపు ఈ వీడియోని మీరు తిలకించారండి, థ్యాంక్ యూ. నేను వీలైతే ఆ పోలీస్ స్టేషన్ అక్కడ ఉన్నటువంటి మరి శ్రీరాములపేటకు సంబంధించి ఆ మండలానికి, పుల్లంపల్లి మండలానికి సంబంధించి పోలీస్ స్టేషన్కి నేను ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వారితో అసలు ఏంటి అన్నది కనుక్కునే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఏదైనా న్యూస్ ఉంటే చెప్పదగిందైతే మీకు మరొక వీడియో ద్వారా మళ్ళా ఈ విషయం మీద మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.